తెలంగాణ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కేంద్ర మంత్రులను కలిశారు రాష్ట్ర నేతలు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి జైట్లీని కలిసి ఉద్యోగులు, హైకోర్టు విభజన, ఎయిమ్స్ ఏర్పాటుపై విజ్ఞప్తి చేశారు లీడర్స్. ఎయిమ్స్ పై కేంద్రం 2 రోజుల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వకపోతే సభలో వాయిస్ వినిపిస్తామన్నారు నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి చాలా సమస్యలు పరిష్కారం లోపల ఎంత వేగవంతంగా అయితే జరగాలో ఆ విధంగా జరగకపోవడం చాలా బాధేస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు ఇంకో ఉద్యోగస్తులు విభజన జరగకపోవడం, కొన్ని కార్పొరేషన్లు విభజన జరగకపోవడం, తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా హైకోర్టు విభజన జరగకపోవడము, దానికి తోడు రాష్ట్ర శాసనసభ స్థానాలు పెంచుతామని చెప్పినటువంటి అంశాన్ని ఇంకా కొలికి తీసుకురాకపోవడము, రాష్ట్రాలకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడం, ఇవన్నీ కూడా మరి మాకు బాధేస్తుంది. ఈరోజు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కూడా కలవడం జరిగింది. అరుణ్ జైట్లీ గారిని కూడా నిన్న మళ్ళీ జితేందర్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భూమి కావాలంటే ఆ భూమి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రింగ్ రోడ్డు సమీపంలో మీకు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము లిఖితపూర్వకంగా చెబుతూ చాలా సందర్భంలో ముఖ్యమంత్రి గారు నేరుగా మరి మంత్రులతో మాట్లాడడము, ఇవన్నీ అయినప్పటికీ కూడా తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలకు ఇస్తామని చెప్పి అరుణ్ జైట్లీ గారు స్వయంగా నాకు, కేటీ రామారావు గారికి చెప్పడం జరిగింది 10 రోజుల కింద కలిసినప్పుడు. మరి బడ్జెట్ స్పీచ్లో వారు జార్ఖండ్, గుజరాత్ను ప్రస్తావించడం మాకు చాలా బాధేసింది. అందుకే మేము పార్లమెంట్ సమావేశాలకు పోవాలన్నా కూడా ఆ ఉత్సాహం కలగడం లేదు మాకు. కాబట్టి ఈరోజు మేము ప్రస్తావిస్తాం, అడగాలనుకుంటున్నాం. అయితే మరి హామీ తప్పనిసరిగా ఇవ్వాలి.